నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. Receipts and expenditure. Receipts and expenditure on capital account for the year ending for the year ending 31st 12/2011. So expenditure, up to 31st 12/2010. Expenditure up to 31st 12/2011 total. Next, receipts. Receipts up to 31st 12/2010 and receipts up to 31st 12/2011 total. గత సంవత్సరము ప్రస్తుత సంవత్సరం, గత సంవత్సరం ఖర్చులు ప్రస్తుత సంవత్సరం ఖర్చులు, అలాగే గత సంవత్సరం వసూళ్ళు ప్రస్తుత సంవత్సరం వసూళ్ళు, ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్లో చూడండి, అసెట్స్ ఏమేమి కొనుక్కున్నారు. 2 ల్యాండ్. లాస్ట్ ఇయర్ వచ్చి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. కరెంట్ ఇయర్ వచ్చి 10,000 10,000 రూపీస్ మనకి లెక్కలో ఇచ్చాడు. టోటల్గా 3,10,000 ల్యాండ్ మీద పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ టోటల్ అమౌంట్ వచ్చి 3,10,000. అండ్ సెకండ్ మెషినరీ వచ్చి లాస్ట్ ఇయర్ 12 lakhs ఉంది. కరెంట్ ఇయర్ వచ్చి అడిషనల్గా ఇంకో 10,000 పెట్టి పర్చేస్ చేయడం జరిగింది. టోటల్గా 12,10,000. అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చి 4 lakhs ప్రీవియస్ ఇయర్ ఉంది, అలాగే 1 lakh వచ్చి కరెంట్ ఇయర్ ఉంది. టోటల్గా 5 lakhs ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇక మనకి వచ్చినటువంటి ఇన్కమ్ కనుక చూసినట్లయితే, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసినట్లయితే, కలెక్టింగ్ రిసీట్స్, ఈక్విటీ షేర్స్, ఈక్విటీ వాటాల ద్వారా మనకి 10,98,000 గత సంవత్సరంలో వాటా జారీ చేసి 10,98,000 ఇచ్చారు. కరెంట్ ఇయర్ ఏ విధమైనటువంటి షేర్స్ కూడా ఇష్యూ చేయలేదు. ఆ టోటల్ అమౌంటే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే బై డిబెంచర్స్ కూడా ఫర్మ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కూడా లాస్ట్ ఇయర్ 4 lakhs డిబెంచర్స్ ఇష్యూ చేశాయి. కరెంట్ ఇయర్ ఏమీ లేదు. సో 4 lakhs ఇక్కడ టోటల్ చేసేసుకోండి.
19 lakhs, which is Laksha 1,20,000. So 20 lakhs 20,000. 14 lakhs 98,000. 14 lakhs 98,000. by balance of capital account. By balance of capital account. 20 lakhs 20,000. 20 lakhs 20,000. Balance వచ్చి మనకి 5,22,000. 5,22,000. That is the answer. పెట్టించండి. ఓకే, నెక్స్ట్ జనరల్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వచ్చి జనరల్ బ్యాలెన్స్ షీట్. సుందరం పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ సుందరం పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ as on 31st/12/2011. So liabilities, assets. చూడండి, ఇక్కడ లయబిలిటీస్ సైడ్ ఉండేటటువంటి టోటల్ అమౌంట్ received in capital, received as per capital account, accounts. Okay, 14,98,000. అలాగే ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ capital account, as per capital account 20,20,000. అలాగే నెట్ రెవెన్యూ అకౌంట్లో ఉండేటటువంటి బ్యాలెన్స్ని ఇక్కడ తీసుకురండి. నెట్ రెవెన్యూ అకౌంట్ 1,13,000, 1,13,000. అలాగే ఇంకా లైబిలిటీస్ చూస్తే సండ్రీ క్రెడిటార్స్, వివిధ రుణదాతలు, సండ్రీ క్రెడిటార్స్ వచ్చి 2,000. అలాగే డిప్రిషియేషన్ రిజర్వ్, తరుగుదల రిజర్వ్ 5 లక్షల రూపాయలు.
ఇక ఆస్తుల్లోకి వస్తే సన్రీ డెటార్స్, సన్రీ డెటార్స్ ఎలక్ట్రిసిటీ, సన్రీ డెటార్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేల్, ఎలక్ట్రిసిటీ సేల్ వచ్చి 8,80,000 అండి. అలాగే అదర్ డెటార్స్, అదర్ డెటార్స్ వచ్చి 1,00,000. ఓకే. ఇక క్యాష్, నగదు, ఇది చూడండి ఇక్కడ అదర్ డెటార్స్ వచ్చి మనకి 1,000 ఇచ్చాడండి, 1,00,000 కాదు. లెక్కలో 1,00,000 ఇవ్వడం జరిగింది. అది సన్రీ డెటార్స్ వచ్చి 80,000 రూపాయలు, అదర్ డెటార్స్ 1,000గా వేసుకోండి. పేపర్లో 1,000 అండి అది. నెక్స్ట్ క్యాష్, క్యాష్ వచ్చి 12,000 రూపాయలు చూపించండి. క్యాష్ 12,000 రూపాయలు. లెక్కలో మనకి క్యాష్ అని చెప్పి అది 12,000 వేసుకోండి. 13,000 కింద పడింది, 12,000 చూపించుకోండి లెక్కలో. ప్రింటింగ్ మిస్టేక్స్. $21,13,000 21,13,000. ఇది ఆన్సర్ అండి. అక్కడ అదర్ డెటార్స్ వచ్చి 1,000గా చూపించుకోండి. అండ్ క్యాష్ వచ్చి 12,000 అండి, 13,000 అని ఇచ్చాడు, ప్రింటింగ్ మిస్టేక్ అది. అలాగే 1,00,000 అదర్ డెటార్స్ అని ఇచ్చారు, అది 1,000 రూపీ కింద వేసుకోండి. ఎగ్జామినేషన్ పేపర్లోనే తప్పు ఇవ్వడం జరిగింది, ప్రింటింగ్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.
ఇక నెక్స్ట్ మొన్న ఏప్రిల్ 2018లో అడిగినటువంటి పేపర్ అండి, ఆదిత్య అన్ని యూనివర్సిటీ వారు. రాసుకోండి, లెక్క రాసుకోండి. The following are the balances on 31st March 2016 in the books of Godavari Power Company Limited. గోదావరి పవర్ కంపెనీ లిమిటెడ్ పుస్తకాలలో మార్చి 31, 2016న ఈ క్రింది నిల్వలు ఉన్నవి. రాసుకోండి. వివరాలు డెబిట్ క్రెడిట్. వివరాలు డెబిట్ క్రెడిట్ రాసుకోండి. పర్టిక్యులర్స్ డెబిట్ క్రెడిట్. ఈక్విటీ షేర్స్ ఆన్ క్రెడిట్ 4,40,000, 4,40,000. డిబెంచర్లు 1,60,000, 1,60,000. సండ్రీ క్రెడిటార్స్, వివిధ రుణదాతలు, క్రెడిట్ వైపు 1,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్, తరుగుదల నిధి, క్రెడిట్ 2,00,000. ల్యాండ్ ఆన్ 1st April 2015, భూమి 1/4/2015, డెబిట్ వైపు 1,25,000. నెక్స్ట్ ల్యాండ్ ఎక్స్పెండెడ్ డ్యూరింగ్ ద ఇయర్, సంవత్సరంలో భూమి కొనుగోలు, డెబిట్ వైపే 5,000. నెక్స్ట్ మిషనరీ ఆన్ 1st April 2015, 1/4/2015 యంత్రాలు 5,00,000. నెక్స్ట్ మిషనరీ ఎక్స్పెండెడ్ డ్యూరింగ్ ద ఇయర్, సంవత్సరంలో యంత్రం కొనుగోలు 5,000, 5,000. నెక్స్ట్ మెయిన్స్ ఆన్ 1st April 2015, 1/4/2015 మెయిన్స్ 1,50,000. నెక్స్ట్ మెయిన్స్ ఎక్స్పెండెడ్ డ్యూరింగ్ ద ఇయర్, సంవత్సరంలో మెయిన్స్ కొనుగోలు 30,000 రూపాయలు, 30,000. నెక్స్ట్ సండ్రీ డెటార్స్ 25,000, వివిధ రుణగ్రస్తులు 25,000. అదర్ డెటార్స్, ఇతర రుణగ్రస్తులు 500. నెక్స్ట్ క్యాష్, నగదు 4,000, 4,000. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి ఉత్పత్తి వ్యయము 30,000, 30,000. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ పంపిణీ వ్యయము 5,000, 5,000. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, అద్దె రేట్లు మరియు పన్నులు 2,500. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్
7,500. నెక్స్ట్ డిప్రిషియేషన్ తరుగుదల 15,000. నెక్స్ట్ సేల్ ఆఫ్ కరెంట్, విద్యుత్ అమ్మకం క్రెడిట్ వైపు 1,00,000. నెక్స్ట్ రెంట్ ఆఫ్ మీటర్స్, మీటర్ల అద్దె క్రెడిట్ వైపు 4,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, డిబెంచర్లపై వడ్డీ 7,500 డెబిట్. నెక్స్ట్ ఇంటీరియం డివిడెండ్, మధ్యకాలిక డివిడెండ్ 13,000, 13,000. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఆన్ 1st April 2015. 1 ఏప్రిల్ 1/4/2015 నికర రెవెన్యూ ఖాతా నిల్వ క్రెడిట్ 20,000. టోటల్స్ 9,25,000, 9,25,000. Okay, from the above trial balance, prepare revenue account, net revenue account, capital account and general balance sheet. పై వివరాలు ఆధారంగా రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను, మూలధనం ఖాతాను మరియు సాధారణ ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. సో ఈ లెక్కలో మనకి 2019 ఏప్రిల్ లెక్కలో మాదిరిలాగే సేమ్ అదే మోడల్లో ఇవ్వడం జరిగింది. 2018 ఏప్రిల్లో కూడా ఇందులో చూడండి, మనకి నెట్ రెవెన్యూకి సంబంధించి ముందుగా రెవెన్యూ ఖాతాకి సంబంధించి ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అనేది చూసినట్లయితే ఇందులో మనకి సేల్ ఆఫ్ కరెంట్ వచ్చి క్రెడిట్ వైపు చూపిస్తాము. అలాగే రెంట్ ఆఫ్ మీటర్స్ ఈజ్ ఆల్సో క్రెడిట్ ఆన్ రెవెన్యూ అకౌంట్. అండ్ డెబిట్ వైపు చూస్తే కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, అలాగే మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, అలాగే డిప్రిషియేషన్. సో ఇవి ఆ రెవెన్యూ ఖాతాకి సంబంధించి మనం చూపించేటటువంటి అంశాలు. అలాగే నెట్ రెవెన్యూ ఖాతాలో మనకి ఆ బ్యాలెన్స్ అనేటటువంటిది ఇచ్చాడంటే దాని క్రెడిట్ వైపు చూపించాలి. అలాగే రెవెన్యూ ఖాతాలో వచ్చేటటువంటి బ్యాలెన్స్ దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఆ రెవెన్యూ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని మన నెట్ రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించాలి. అలాగే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఒకటి, ఇంటీరియం డివిడెంటు మధ్యకాలిక డివిడెంటు, అలాగే డిబెంచర్లపై వడ్డీ, ఈ రెండింటిని కూడా మనం డెబిట్ చేయాలి నెట్ రెవెన్యూ అకౌంట్కి. అట్లాగే ఇక్కడ క్యాపిటల్ అకౌంట్కి సమాచారం చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్, మెషినరీ, మెయిన్స్ ఈ మూడు కూడా ఎక్స్పెండిచర్ ఐటెంలో చూపిస్తామండి. ఇందులో గత సంవత్సరానికి సంబంధించిందేమో 1,25,000 ల్యాండ్కి చూపిస్తాము, 5,000 ఏమో కరెంట్ ఇయర్కి పర్చేజ్ చేసినట్టుగా చూపిస్తాము. అలాగే మెషినరీ కూడా 5 లక్షలు లాస్ట్ ఇయర్ది, 5,000 కరెంట్ ఇయర్ది. అట్లాగే మెయిన్స్ కూడా 1,50,000 లాస్ట్ ఇయర్ది, అలాగే కరెంట్ ఇయర్ది వచ్చి 30,000 ఇవ్వడం జరిగింది. ఇక రిసీట్ ఐటమ్గా మనం క్యాపిటల్ అకౌంట్లో తీసుకునే ఐటమ్స్ వచ్చి ఈక్విటీ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఈ 2 ఐటమ్స్ మనం క్యాపిటల్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. మిగతా పడినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ జనరల్ బ్యాలెన్స్ షీట్లో వేసి మనం టాలీ చేయడం అనేది ఇక్కడ చేయాలి. సో దీనికి సంబంధించి ఆన్సర్ రేపు క్లాస్లో మనం చెప్పుకుందాము. ఒకవేళ గతలో ఇందాక చేసినటువంటి లెక్క మోడల్లోనే ఉంది కాబట్టి ఏమైనా ఇంటి దగ్గర ట్రై చేస్తే ట్రై చేయండి.
ఇక దీనికి సంబంధించినటువంటి థియరిటికల్ మొత్తం నోట్స్ అంతా కూడా మీకు మన గ్రూప్లో పెట్టడం జరిగిందండి. అది క్వశ్చన్స్ ఆ క్వశ్చన్లే చదువుకోండి. ఎడచ్చి లెక్కలు చేసుకునేటప్పుడు మాత్రం మరొకసారి చెప్తున్నాను, మీకు ఈ రెవెన్యూ ఖాతాకి కానీ, నెట్ రెవెన్యూకి కానీ, క్యాపిటల్కి కానీ, బ్యాలెన్స్ షీట్కి కానీ ఏ ఐటమ్స్ అందులో తీసుకోవాలి, ఏ ఐటమ్స్ తీసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఒక ఫార్మెట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది మీకు. అది కూడా మీకు గ్రూప్లో పెట్టాను. దాని ప్రకారం మీరు లెక్క చేసుకునేటప్పుడు ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు తీసుకుని ఫాలో అవ్వండి. ఇది జంట ఖాతా విధానం ప్రకారం తయారు చేసేటటువంటి సంస్థలు. దీన్ని డబల్ అకౌంట్ సిస్టమ్ అంటాము. మొన్నటి వరకు మనం కంపెనీ తరహా లెక్కలన్నీ కూడా వ్యాపార సంస్థలన్నీ మనం డబల్ ఎంట్రీ ప్రకారం చేసాము. ఇక్కడ రైల్వేస్ కానీ, అలాగే మన ఎలక్ట్రిసిటీ ఇండియన్ కరెంట్ అకౌంట్స్ కానీ, అలాగే గ్యాస్ ఏజెన్సీస్ కానివ్వండి, అలాగే వాటర్కి సంబంధించినటువంటి కానీ, ఇవన్నీ కూడా డబల్ అకౌంట్ సిస్టమ్ ఆధారంగానే లెక్కలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రేపు క్లాసులో దీని ఆన్సర్ చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.